ముందుగా రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణ్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. బట్ ఈరోజు ఈ ఈవెంట్ని ఇంత స్పెషల్గా నిజామాబాద్లో చేస్తున్నామనంటే కారణం మనం మాట్లాడుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి. ముందుగా రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. శిరీష్ గారు ఎలా అంటే దిల్ రాజు గారు ముందుండి నడిపించే ప్రొడ్యూసర్, ధైర్యవంతులైన ప్రొడ్యూసర్ అయితే వెనకానే చాలా జరుగుతుంది. బ్యాక్ స్టేజే ఉంటూ సినిమాని ఎంతో పైకి తీసుకురావాలనే ఎంతో మంచి ఇంటెన్షన్తో ఉండేది మన శిరీష్ గారు. ప్రొడ్యూసర్స్ అనగానే ఇప్పటివరకు మనకి గుర్తొచ్చే పేరు దిల్ రాజు గారు మాత్రమే, కానీ ఇక మీదట ప్రొడ్యూసర్స్ అనంటే గుర్తొచ్చే పేరు శిరీష్ గారు అవుతుంది.